హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్కు స్వాగతం. లోకసభ ఎన్నికలపై కమలం కార్యాచరణ 28న హైదరాబాద్కు అగ్రనేత అమిత్ షా, మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో విస్తృత సమావేశం. శాసనసభ ఫలితాలపై సమీక్ష, రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం. తెలంగాణలో లోకసభ ఎన్నికల కార్యాచరణకు భాజపా శ్రీకారం చుడుతుంది. అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నాడు హైదరాబాద్లో పార్టీ విస్తృత సమావేశంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. భాజపా మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర పదాధికారుల వరకు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా నేతలతో అమిత్ షా సమావేశం కానున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం భాజపా తరపున 4 లోకసభ సభ్యులు ఉన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం సీట్లలో సగానికి పైగా సాధించడంపై జాతీయ నాయకత్వము ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఇందుకు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని నిర్వహిస్తుంది. సో అమిత్ షా గారు లోకసభ ఎన్నికలపై కమలం కార్యాచరణ అంటున్నారు. అంటే ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలలో 1 సీట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ 8 సీట్లు వచ్చినాయో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద లోకసభ సీట్లు సంపాదించాలి, సగానికి సగము మాకు కావాలనే తరపున ఈ కార్యాచరణకు శ్రీకారము అమిత్ షా చుడుతున్నారు. కాబట్టి హైదరాబాద్లో పార్టీ విస్తృత సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. భాజపా మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర పదాధికారుల వరకు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అంటే ఈయన శాసనసభలో ఎప్పుడైతే 8 సీట్లు వచ్చినాయో, ఈయనకు తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఆశ పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఎంపీలనన్నా ఖచ్చితంగా సాధించాము, ఈ ఎంపీలతోటి మొదటిసారిగా నేతలతో అమిత్ షా సమావేశము కానున్నారు. కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం భాజపా తరపున 4 లోకసభ సభ్యులు ఉన్నారు. అంటే వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం సీట్లలో సగానికి పైగా సాధించడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించింది. కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా అసెంబ్లీలో వచ్చిన సీట్ల కంటే మళ్ళీ దీని మీద 16 సీట్లలో ఎంపీ సీట్లకు ఇది ఒక కార్యాచరణ పూనుకుంది. అంటే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం సీట్లు సగానికి పైగా సాధించడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించి ఇందుకు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ గురువారం హైదరాబాద్లో పార్టీ విస్తృత సమావేశంలో ఈ విషయాన్ని విన్నపిస్తున్నారు భారతీయ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలతోటి.